రెండేళ్లలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల పట్టణంలో స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు కాంస విగ్రహావిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రకాశం జిల్లా శాసనసభ్యులు, రాష్ట్ర బోర్డు చైర్మన్లు, స్థానిక తెలుగుదేశం నాయకులు భారీ ఎత్తున ప్రజలు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మొదటగా నాయకులు దొర్నాల పట్టణంలోని పురవీధుల్లో టాప్ లేని వాహనంపై ప్రజలకు అభివాదం చేస్తూ ఎన్టీఆర్ కాంస విగ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం ఆంధ్రుల ఆరాధ్య దైవం స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభలో మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ గత 4 దఫాలుగా తెలుగుదేశం పార్టీకి ఈ ప్రాంత ప్రజలు అన్యాయం చేస్తున్నారని, అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, తెలుగుదేశం పార్టీ పరిపాలనలోని వెలుగొండ ప్రాజెక్టు కురువ అభివృద్ధి జరిగిందని, గత పాలకులు వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందని జాతికి అంకితం చేసి వెళ్లారని, తీరా అక్కడ చూస్తే మొండిగోడలు దర్శనమిచ్చాయని, ఇంకా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే 4,000 కోట్లు అవసరమని, వచ్చే 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని అన్నారు. ఇప్పటికైనా ఈ ప్రాంత ప్రజలు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర కార్మిక శాఖ మాత్యులు వాసం శెట్టి సుభాష్, ఒంగోలు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎర్రగొండపాలెం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు, ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచల జనార్దన్, సంతనూతలపాడ శాసనసభ్యులు శ్రీ విజయ్ కుమార్, గిద్దలూరు శాసనసభ్యులు ముతుమల అశోక్ రెడ్డి, కనిగిరి శాసనసభ్యులు శ్రీ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, రాష్ట్ర మారిటైమ్ బోర్డు చైర్మన్ శ్రీ దామచర్ల సత్య, టూరిజం చైర్మన్ శ్రీ నూకసాని బాలాజీ, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసరెడ్డి, దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి కొట్టిపాటి లక్ష్మి మరియు తదితర నాయకులు, ఎర్రగొండపాలెం తెలుగుదేశం నాయకులు, భారీ ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు 42,000 కోట్ల రూపాయలు తీసుకురావటం, పోలవరం నిర్మాణానికి 13,000 కోట్ల రూపాయలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి అయితే 12,000 కోట్ల రూపాయలు అనేది, ఇక రోడ్ల నిర్మాణానికి అన్ని రకాలుగా కూడా అధిక నిధులు కూడా తీసుకురావటం కూడా చూస్తున్నాం. ప్రతి ఒక్కరు ఎర్రగొండపాలెంలో ఇక్కడంటే వెనుకబడిన ప్రాంతం, ఈ వెనుకబడిన ప్రాంతంలో ఇప్పుడే మన ఎరిక్షన్ బాబు గారు చెప్పినట్టుగా మంచినీటి అనేది చాలా అవసరం ఉన్నది. ఈ మంచినీటి ఎద్దటి అనేది ట్రాన్స్పోర్టేషన్ వల్ల జరుగుతున్నప్పుడు ఉండేటప్పుడు మమ్మల్ని కోరిన మీదట ఆర్ఓ ప్లాంట్లు అనేది కూడా కొన్ని నిర్మాణం చేయటం కూడా జరిగింది. ఇక్కడికి మనకు అవసరం అనేది ఇప్పుడే నారాయణ రెడ్డి గారు సోదరులు చెప్పారు, వెలుగొండ ప్రాజెక్ట్ ఒక్కటే ఈ ప్రాంతాలకి వరప్రదాయని అని చెప్పండి. ఇది లైఫ్ లైన్. ఇది ఇక్కడంతా కూడా ఈ వెలుగొండ ప్రాజెక్ట్ కి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు, ఈ ప్రయోగం మోసం చేసింది. ఈ అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూ గత 24 సంవత్సరాలుగా ఈ మొండి గోడలు చూపించి, ఈ సొరంగాలు చూపించి మా ప్రజలకు ఊమి నూరిస్తూ నోరు వెళ్ళబెట్టుకొని చూసే విధంగా తయారు చేస్తూ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తయిందని ఓపెన్ చేసిపోయారంటే దానికి మీరందరూ సంకలు కొట్టుకొని
నినాదంతో మన పాలన మనమే చేసుకోవాలి అని 1982 మార్చి 29వ తారీఖున పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి మరి పేద ప్రజలు అందరూ కూడా సగౌరవంగా తలెత్తుకుని, అలాగే తెలుగు జాతి వారందరూ కూడా ప్రపంచ నలుమూలల్లో కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క ఛాన్స్ ఇస్తే చాలు, నేనేంటో నిరూపించుకుంటాను, ఒకే ఒక్క ఛాన్స్ అని ఒక్క ఛాన్స్ ఇస్తే మరి ఆయన ఓ డార్క్ రూమ్ లో ఉండి ఓ 4 చేత అవినీతి చేయించడం, ఓ డార్క్ రూమ్ లో ఉండి బటన్ నొక్కడం చేసేవారు. ముఖ్యంగా ఈ తల్లికి వందనం ఈ రోజున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇవ్వటమే కాకుండా ఎవరికైనా అర్హులకి ఇంప్లిమెంట్ కాకపోతే మరి గ్రీవెన్స్ అనేది రేజ్ చేయటం జరిగింది. మరి గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ఏ రోజైనా ఓ మీట్ నొక్కిన తర్వాత అర్హులు ఎవరికైనా సరే ఈ యొక్క అప్పుడు అమ్మఒడి ఎవరికైనా పడకపోతే ఎన్ని ఆర్తనాదాలు చేసినా సరే ప్రజలకు ఎవరికి కూడా మళ్ళీ తిరిగి ఇచ్చే పరిస్థితి లేదు.